నెక్స్ట్ చూడండి అమ్మా, ఎక్సర్సైజ్ 4A ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, if the roots of any third degree equation are in AP, ఎనీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక దెన్ ద రూట్స్ ఆర్, అప్పుడు రూట్స్ ఏం తీసుకోవాలి అంటే కనుక ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ద రూట్స్ ఆర్ ఏ మైనస్ డి కామా ఏ ప్లస్ డి. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక మన రూట్స్ ఏం తీసుకోవాలి, ఏ మైనస్ డి ఏ ప్లస్ డీలు తీసుకోవాలి. మనకి ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటే కనుక రూట్స్ వాడు ఇవ్వకపోతే మనం ఇప్పుడు దాకా ఏం చేసేవాళ్ళం, ఆల్ఫా బీటా గామా అనుకునేవాళ్ళం. కాబట్టి రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి అప్పుడు రూట్స్ ఏం తీసుకోవాలి, ఏ మైనస్ డి ఏ ప్లస్ డి అనేటువంటి రూట్స్గా తీసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అదే ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ fourth degree equation, if the roots of any fourth degree equation are in AP, ఒక ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక అప్పుడు రూట్స్ ఏం తీసుకోవాలి అంటే కనుక ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయంటే కనుక మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. ఆ 4 రూట్స్ యొక్క వాల్యూస్ ఏ మైనస్ 3D ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3D అనేటువంటి రూట్స్ తీసుకోవాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే 3 రూట్స్ ఉంటాయి, ఏపీలో ఉంటే కనుక ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక 4 రూట్స్ ఉంటాయి, అవి ఏం తీసుకోవాలి, ఏ మైనస్ 3D ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3D రూట్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ ఇన్ ఏపీ, ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక అప్పుడు ఎన్ని రూట్స్ ఉంటాయి, మొత్తం 5 రూట్స్ ఉంటాయి. ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్కి 5 రూట్స్ ఉంటాయి. ఆ 5 రూట్స్ ఏం తీసుకోవాలి అంటే కనుక ఏ మైనస్ 3D ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3D తీసుకోవాలి. ఓకేనా. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటాయి, ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక ఏ మైనస్ 3D ఏ మైనస్ డి ఏ ప్లస్ 3D. ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక ఏ మైనస్ 3D ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 3D రూట్స్గా తీసుకోవాలి. ఒకవేళ రూట్స్ అనేటువంటి జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక, ఇంతకీ ఏపీ అంటే తెలుసు కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా. ఒకవేళ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, if the roots of any third degree equation are in GP, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ రూట్స్ జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక అప్పుడు దెన్ ద రూట్స్ ఏం రాసుకోవాలి అంటే కనుక ఏ బై ఆర్ ఏఆర్ అనే వాటిని రూట్స్గా తీసుకోవాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక ఏ బై ఆర్ ఏఆర్ అనేటువంటి రూట్స్గా తీసుకోవాలి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఎనీ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ ఇన్ జీపీ, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక అప్పుడు రూట్స్ ఏం తీసుకోవాలి, ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. కాబట్టి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక అప్పుడు రూట్స్ ఎలాంటివి రాసుకోవాలంటే కనుక ఏ బై ఆర్ క్యూబ్ అనే వాటిని రూట్స్గా తీసుకోవాలి. ఒకవేళ ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉన్నాయి అని తెలిస్తే కనుక ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ ఇన్ జీపీ అయితే కనుక దెన్ ద రూట్స్ ఆర్, ఫిఫ్త్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి, 5 రూట్స్ ఉంటాయి. అప్పుడు ఆ 5 రూట్స్ యొక్క రూట్స్ ఏం రాసుకోవాలంటే కనుక ఏ బై ఆర్ క్యూబ్ ఏఆర్ క్యూబ్ అనే వాటిని రూట్స్గా తీసుకోవాలి. ఓకేనా. థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఫిఫ్త్ డిగ్రీ రూట్స్ ఏపీలో జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక రూట్స్ ఎలా తీసుకోవాలంటే కనుక అది ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ 4B.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4Bలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. మనకి ఎక్సర్సైజ్లో 4Bలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క ప్రాబ్లం 7 మార్క్స్కి ఇంపార్టెంటే, కానీ బాగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. ఓకేనా? అన్నీ 7 మార్క్స్ ఎస్ఏకి వచ్చినాయి. ఇక్కడ ప్రతి ప్రాబ్లం కూడా ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని ఏమంటాడు? సాల్వ్ చేయమన్నాడు. మన ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే కనుక ఏ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుందో దాన్ని సాల్వ్ చేసి ఏం రావాలి? అన్ని వాల్యూస్ రావాలి. ఇది ఏ డిగ్రీ ఈక్వేషన్? థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. సాల్వ్ చేసిన వాల్యూస్ వస్తాయి, 3 వాల్యూస్ వస్తాయి. అవే మనం ఈక్వేషన్ సాల్వ్ చేయడం. కాకపోతే దీన్ని సాల్వ్ చేయమని ఇక్కడ పక్కన ఏ కండిషన్ ఇవ్వకపోతే కనుక మన ఇష్టం వచ్చినట్టు సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ పక్కన కండిషన్ ఇచ్చాడు అంటే కనుక దాన్ని తీసుకొని మాత్రమే సాల్వ్ చేయాలి. గివెన్ కండిషన్ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్లో ఏవైనా 2 రూట్స్ యొక్క సమ్ వాల్యూ ఏం తీసుకోవాలి? 0 తీసుకొని మాత్రమే ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇంక ఎలా సాల్వ్ చేయాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? x³ - 3x² - 16x + 48 = 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఏ డిగ్రీ ఈక్వేషన్ ఇది? థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ + a1x² + a2x + a3 = 0. ఇక రూట్స్ వాడు ఏమి ఇవ్వలేదు మనకు. రూట్స్ ఏపీలో జీపీలో ఉన్నాయి కూడా మెన్షన్ చేయట్లేదు కాబట్టి రూట్స్ మనం ఏమనుకోవాలి? ఆల్ఫా, బీటా, గామా. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ ఏమనుకుందాం? లెట్ ఆల్ఫా, బీటా, గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1, S2, S3 ఉంటుంది. S1 అంటే మీనింగ్ ఏంది? సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. ఇక్కడ S1 అని ఇక్కడ ఫార్ములా రాయట్లేక నేను. S1 అంటే ఫార్ములా -a1/a0 వస్తుంది. a1 యొక్క వాల్యూ -3 ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -3/1 అంటే కనుక 3 వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. S2 అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ వస్తుంది. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటే ఏమొస్తుంది? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే a2/a0 ఫార్ములా వస్తుంది. a2 అంటే -16 ఉంది, a0 యొక్క వాల్యూ 1 ఉంది. -16/1 అంటే కనుక -16 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నాం. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. S3 యొక్క ఫార్ములా -a3/a0 వస్తుంది. ఇక్కడ వాల్యూ 48 ఉంది. ఇక్కడ -48/1 అంటే కనుక -48 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటాడు? సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 0. గివెన్ కండిషన్ ఏమిచ్చాడు? సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 0 అంటే దీని మీనింగ్ ఏంది? మన గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏవైనా 2 రూట్స్ని సమ్ చేసే వాల్యూ దీనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. ఓకేనా? కాబట్టి 2 రూట్స్ ఏమనుకుందాం? ఆల్ఫా, బీటా కానీ లేదా బీటా గామా కానీ లేదా గామా ఆల్ఫా ఏది తీసుకున్నా కండిషన్ కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఆల్ఫా బీటా ఏవైనా 2 రూట్స్ అనుకుంటే కనుక వాటి యొక్క సమ్ ఆఫ్ 2 రూట్స్ ఎక్కువ ఏమంటాడు? 0. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా = 0 వస్తుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా = 0 తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 2 ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = 3 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 0. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 వస్తుంది. 0 ప్లస్ గామా = 3 వస్తుంది. దేర్ఫోర్ గామా = వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకేనా? గామా వచ్చింది అంటే కనుక మనకు ఒక రూట్ వచ్చేసినట్టే. ఇంకెన్ని వాల్యూస్ కావాలి? 2 వాల్యూస్ కావాలి. ఆ 2 వాల్యూస్ రావాలి అంటే కనుక ఇక్కడి నుంచి 2 రకాలుగా చేయొచ్చు. ఒక రూట్ తెలిసింది కాబట్టి ఒక సొల్యూషన్ వస్తుంది. ఒక సొల్యూషన్ తెలిసింది అంటే కనుక సింథటిక్ డివిజన్ ప్రకారం దీన్ని డివైడ్ చేసి కనుక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సినటువంటి రిమైనింగ్ సొల్యూషన్స్ వస్తాయి. గామా అనేది ఒక రూట్ వచ్చిందంటే ఏమొస్తుంది? ఒక సొల్యూషన్ వస్తుంది. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? x = 3 ఈజీ ఏమవుతుంది? సొల్యూషన్ ఆఫ్ ఏ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది? ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? మనకి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ వచ్చింది అంటే కనుక రిమైనింగ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రావాలి అంటే కనుక ఫస్ట్ వచ్చినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏం చేయాలి? గివెన్ ఈక్వేషన్ని సింథటిక్ డివిజన్ అప్లై చేసి డివైడ్ చేయాలి. గివెన్ ఈక్వేషన్లో ఉండే కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో రాసుకుంటే కనుక x³ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. తర్వాత x² -3 ఉంది. xకి -6 ఉంది.
కాన్స్టెంట్ 48 ఉంది. ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూ 0, 1 + 0 అంటే కనుక 1, దీన్ని మల్టిప్లై చేస్తే కనుక 1 × 3 3 వస్తుంది, -3 + 3 అంటే కనుక 0 వస్తుంది, 0 × 3 అంటే కనుక 0 వస్తుంది, -16 + 0 అంటే కనుక -16, -16 × 3 అంటే కనుక -48, +48 -48 అంటే కనుక రిమైండర్ వాల్యూ 0 వస్తుంది. ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ తోటి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ డివైడ్ చేసి కనుక డిగ్రీ 1 లెస్ అయిపోతుంది, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇది x² ఎక్కువ కోఎఫిషియంట్, ఇది x ఎక్కువ కోఎఫిషియంట్, ఇది కాన్స్టెంట్ అవుతుంది. మరి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది x², x ఎక్కువ కోఎఫిషియంట్ 0 కాబట్టి 0 × x రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాన్స్టెంట్ ఈక్వల్ ఎంత వస్తుంది, -16 = 0 వస్తుంది. x² 16 వాల్యూ చేంజ్ కాకుండా 4² రాస్తే కనుక a² - b² లాగా ఉంది. ఇది రాసుకోవచ్చు a - b × a + b = 0, a = 0 or b = 0, x - 4 = 0 అయితే కనుక x = 4 వస్తుంది, x + 4 = 0 అయితే కనుక x = -4 వస్తుంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, మొత్తం 3 సొల్యూషన్స్ రావాలి. ఆల్రెడీ ఒక సొల్యూషన్ వస్తుంది, దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, x = 3 ఒక వాల్యూ, 4 ఒక వాల్యూ, -4 ఒక వాల్యూ కాబట్టి x = 3, 4, -4 ఆర్ ఏమైతే సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకేనా, దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు అని చెప్పాను చూడండి. ఇక్కడ గామా = 3 ఒక రూట్ వస్తుంది, ఒక రూట్ వచ్చింది కాబట్టి ఏమనుకుంటున్నాం, ఒక సొల్యూషన్ వస్తుంది. రిమైనింగ్ సొల్యూషన్ రావాలి అంటే కనుక సింథటిక్ డివిజన్ ప్రకారం డివైడ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇలా చేయకుండా ఇంకొక రకంగా చేయొచ్చు. ఇంకొక రకంగా చేయాలి అంటే కనుక ఈ గామా = 3ని ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పే రాయమాకండి, జస్ట్ ఊరికే చెప్తున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 చూస్తే ఏముంది అక్కడ మనకి α × β × గామా = వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ -48 ఉంది. మనకి గామా యొక్క వాల్యూ ఎంత ఉంది, అక్కడ 3 ఉంది కాబట్టి α β × 3 = ఎంత వస్తుంది, -48. 3 1s 3 16s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి α × β = వాల్యూ ఎంత వస్తుంది, -16 వస్తుంది. α + β ఉంది, α × β ఉంది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ రావాలంటే కనుక ఆల్ఫా - బీటాలో ఈక్వేషన్ కావాలి. α + β α × β ఉంటే కనుక ఆల్ఫా - బీటా వాల్యూ రావాలంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు, a - b² = a + b² -4ab గా రాసుకోవచ్చు. ఆల్ఫా + బీటా యొక్క వాల్యూ 0 ఉంది, 0ని స్క్వేర్ చేస్తే 0 వస్తుంది, -4 × -16 వస్తుంది, -× ప్లస్ అయిపోతుంది, 4 × 16 అంటే కనుక 64 వస్తుంది, 0 + 64 అంటే కనుక 64 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా - బీటా² = 64 అయితే కనుక ఆల్ఫా - బీటా = వాల్యూ ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఆల్ఫా - బీటా = 8 ఉంది, ఆల్ఫా + బీటా = 0 ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తుంది. ఇక్కడ సెన్స్ ఆల్ఫా + బీటా = వాల్యూ ఉంది, 0 ఉంది. ఆల్ఫా - బీటా = ఎంత ఉంది, 8 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ప్లస్ బీటా - బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా + ఆల్ఫా అంటే కనుక 2α = 8 వస్తుంది. 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆల్ఫా = 4 వస్తుంది. నెక్స్ట్ బీటా వాల్యూ రావాలి అంటే కనుక ఆల్ఫా + బీటా = 0లో కానీ ఆల్ఫా - బీటా = 8లో కానీ ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక బీటా యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా, సిన్స్ ఆల్ఫా + బీటా = ఏముంది, 0 ఉంది. బీటా వాల్యూ రావాలి కాబట్టి ఆల్ఫా రైట్ సైడ్ పంపిస్తే కనుక -ఆల్ఫా, ఆల్ఫా యొక్క వాల్యూ 4 ఉంది కాబట్టి దేర్ఫోర్ బీటా = ఏమొస్తుంది, 4 వస్తుంది. ఓకేనా, ఇందాక గామా వాల్యూ వచ్చింది, ఆల్ఫా వాల్యూ వస్తుంది, బీటా వాల్యూ వస్తుంది. రూట్స్ ఏ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అయితే కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, x = 3, 4, -4 ఆర్ ది సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఓకేనా, ఒక నిమిషం. ఇక్కడ వచ్చేటువంటి రూట్ ద్వారా ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి సింథటిక్ డివిజన్ అప్లై చేసి డివైడ్ చేసిన సొల్యూషన్ వస్తుంది. ఇలా చేయడం ఇష్టం లేకపోతే కనుక మన రూట్స్ కండిషన్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ నేను మాత్రం ఎక్కువగా ఇలానే చెప్తూ ఉంటాను కాబట్టి అది ఎక్కించమాకండి. ఓకేనా, లాస్ట్ వన్ రఫ్ చేస్తున్నాను. ఓకే, పాస్ కట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. Find the condition that x³ - px² + qx - r = 0 may have the sum of 2 of its roots is 0. ఈ ఈక్వేషన్లో ఏవైనా సమ్ ఆఫ్ 2 రూట్స్ యొక్క వాల్యూ 0 అయితే కనుక
కండిషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ యాస్టిజ్గా అలానే చేయాలి. ఇందాక సొల్యూషన్ కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కండిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 ఉంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ 3 రూట్స్ ఉన్నాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి ఏమనుకుంటాం మనం? ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. లెట్ ఆల్ఫా బీటా గామా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. S1 S2 S3 ఉంటుంది. S1 అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ a1 బై a0 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ p బై 1 అంటే కనుక p వస్తుంది. నెక్స్ట్ S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా వస్తుంది. S2 అంటే ఫార్ములా a2 బై a0 a2 బై a0 అంటే కనుక q బై 1 వస్తుంది. S3 అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు మైనస్ a3 బై a0 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ బై 1 అంటే కనుక ఆర్ వస్తుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నాం. ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటాడు? సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ 0 అంటాడు. గివెన్ దట్ సమ్ ఆఫ్ 2 రూట్స్ ఈ 0. ఇక్కడ గివెన్ ఈక్వేషన్లో ఏవైనా 2 రూట్స్ యొక్క వాల్యూ ఏమంటాడు? 0 అంటున్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ 2 రూట్స్ అంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా కానీ లేదా బీటా ప్లస్ గామా కానీ గామా ప్లస్ ఆల్ఫా ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 వస్తుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 2కి వెళ్ళిపోతే కనుక ఈక్వేషన్ నెంబర్ 2 ఏం కనిపిస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు వాల్యూ p ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 ప్లస్ గామా ఈక్వల్ టు p వస్తుంది. 0 ప్లస్ గామా అంటే కనుక గామా అవుతుంది కాబట్టి గామా ఈక్వల్ టు p అవుతుంది. గామా అనేది ఈక్వేషన్ మనకి ఏంటిది? ఒక రూట్ వచ్చిందంటే ఏమొస్తుంది? ఒక సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? x ఈక్వల్ టు p ఈజ్ ఏ ఏమవుతుంది? సొల్యూషన్ ఆఫ్ ఏ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. ఈక్వేషన్ 1 యొక్క సొల్యూషన్ వస్తుంది. మనకి ఇందాక సాల్వ్ చేయమన్నాడు కాబట్టి ఏం చేసాం? మనం సింథటిక్ డివిజన్ అప్లై చేసి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ సాల్వ్ చేయడానికి ఇక్కడ కోఎఫిషియంట్ యొక్క వాల్యూస్ ఏమైనా ఉన్నాయి? 1 2 3 4 అలా ఉన్నాయి లేవు. p q r ఉన్నాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేయలేము. అందుకే ఏమనుకోమంటాడు? కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలా కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? ఒక ఈక్వేషన్ ఒక సొల్యూషన్ ఉంది అంటే కనుక ఆ సొల్యూషన్ ఈక్వేషన్ ఏం చేస్తుంది? సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ సొల్యూషన్ తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఈక్వేషన్లో ఎక్స్ దగ్గర ఏం చేయొచ్చు? p సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఒక ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ ఉంది అంటే కనుక ఆ సొల్యూషన్ ఈక్వేషన్ ఏం చేస్తుంది? సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఈక్వేషన్లో ఎక్స్ ఉండే దగ్గర వాల్యూ ఏం చేయాలి? ఎక్స్ దగ్గర వాల్యూ p సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి పుట్ x ఈక్వల్ టు p ఏ ఈక్వేషన్లో? in ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ దగ్గర వాల్యూ p సబ్స్టిట్యూట్ చేసి కనుక ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ అంటే కనుక p క్యూబ్ మైనస్ p ఇంటూ p స్క్వేర్ అంటే కనుక p క్యూబ్ ప్లస్ q ఇంటూ p వస్తుంది. మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ప్లస్ p క్యూబ్ మైనస్ p క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే కనుక q ఇంటూ p అంటే కనుక p ఇంటూ q మైనస్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ ఆర్ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ ఆర్ అయిపోతుంది. p q ఈక్వల్ టు r అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్లో ఏవైనా సమ్ ఆఫ్ 2 రూట్స్ యొక్క వాల్యూ 0 అయితే కనుక కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కండిషన్ ఏమొస్తుంది? p q ఈక్వల్ టు r అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్. గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ r ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ ఫస్ట్ కండిషన్. అంటే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక షో దట్ 2p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r ఈక్వల్ టు 0 అని చూపించాలి. రూట్స్ జీపీలో ఉంటే కనుక p క్యూబ్ r ఈక్వల్ టు q క్యూబ్ వస్తుందని ప్రూవ్ చేయాలి. రూట్స్ హెచ్పీలో ఉంటే కనుక 2q క్యూబ్ ఈక్వల్ టు r ఇంటూ 3p క్యూబ్ మైనస్ r అని ప్రూవ్ చేయాలి. ఈ మొత్తం కలిపి 3 కండిషన్లు ఒకేసారి ఒకే ప్రాబ్లం ఎప్పుడు ఇవ్వలేదు. ఏదో ఒక కండిషన్ మాత్రమే మనకి 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఇది మొత్తం ఇచ్చేసి రూట్స్ ఆర్ ఇన్ ఏపీ షో దట్ 2p క్యూబ్ ఫస్ట్ కండిషన్ మాత్రం ఇస్తే కనుక అది ఒక 7 మార్క్స్ ప్రాబ్లం.
మళ్ళీ ఈక్వేషన్ వచ్చి రూట్స్ జీపీలో ఉండి సెకండ్ కండిషన్ మాత్రం వేస్తాడు, లేదా థర్డ్ కండిషన్ అంటే ఫస్ట్ వన్ సైన్ మాస్ 3, సెకండ్ వన్ సైన్ మాస్, థర్డ్ వన్ సైన్ మాస్. అంటే ఎన్ని ఎస్ఏలు ఉన్నాయి మొత్తం ఇందులో 3 ఎస్ఏలు ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క బిట్ 7 మార్క్స్కి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రతి ప్రాబ్లం కూడా. ఇంకా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏముంది, x³ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ r = 0 ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 = 0. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి ఏం రాసుకుంటాం, మామూలుగా మనం ఆల్ఫా బీటా గామా, కానీ ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనుకోకూడదు. ఎందుకంటే కనుక ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే కనుక రూట్స్ దేంట్లో ఉన్నాయంటాడు, ఏపీలో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ the roots of equation 1 are in దేంట్లో ఉన్నాయి రూట్స్, ఏపీలో ఉన్నాయి. ఇందాక ఫార్ములా చెప్పాను చూడండి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక రూట్స్ ఏం తీసుకోవాలి, a మైనస్ డి కామా ఏ ప్లస్ డి రూట్స్ తీసుకోవాలి. ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక అప్పుడు రూట్స్ ఏమనుకోవాలి, a మైనస్ డి కామా ఏ ప్లస్ డి మీద ఏమనుకోవాలి, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకోవాలి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి కనుక 3 కండిషన్స్ ఉంటాయి. S1 ఉంటుంది, S2 ఉంటుంది, S3 ఉంటుంది. S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. S2 అంటే కనుక సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వస్తుంది. కాబట్టి మనకి రూట్స్ ఏపీలో ఉన్నాయని తెలిస్తే రూట్స్ ఏం రాసుకుంటాం, a మైనస్ డి ఏ ప్లస్ డి వస్తుంది. ఒక కండిషన్ మాత్రమే రాసి సరిపోతుంది. S2 S3తో మనకి అవసరం లేదు, ఓన్లీ S1 మాత్రమే రాయండి. S1 అంటే మీనింగ్ ఏంది, సమ్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఏమున్నాయి మనకి, a మైనస్ డి ఉంది, a ఉంది, a ప్లస్ డి ఉంది. రూట్స్ ఏం చేయాలి, సమ్ చేయాలి. S1 అంటే ఫార్ములా ఏమొస్తుంది, మైనస్ a1/a0. a1 అంటే వాల్యూ 3p ఉంది, a0 అంటే వాల్యూ 1 ఉంది. మైనస్ a1/a0 కాబట్టి మైనస్ 3p/1 వస్తుంది, అంటే మైనస్ 3p వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ప్లస్ డి మైనస్ డి క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ ఏ అంటే కనుక 3a వస్తుంది. 3a ఈక్వల్ ఎంత వస్తుంది, మైనస్ 3p వస్తుంది. బోత్ సైడ్ 3 క్యాన్సిల్ అయిపోతే కనుక a ఈక్వల్ ఏమొస్తుంది, మైనస్ p వస్తుంది. ఇంకా S2తో S3తో మనకు అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ ఏపీలో ఉన్నాయని తెలిస్తే కనుక a మైనస్ డి ఏ ప్లస్ డి రూట్స్ తీసుకొని S1 కండిషన్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఏ అనేది గివెన్ ఈక్వేషన్కి ఏమవుతుంది, ఒక రూట్ అవుతుంది. రూట్స్ ఏమనుకున్నాం, a మైనస్ డి ఒక రూట్, ఏ ఒక రూట్, ఏ ప్లస్ డి ఒక రూట్. కాబట్టి ఏ అనేది ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, ఒక రూట్ అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ వచ్చేసిందా, ఒక రూట్ వచ్చేసింది అంటే కనుక ఒక సొల్యూషన్ వస్తుంది. ఒక సొల్యూషన్ వచ్చిందంటే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఎక్స్ దగ్గర వాల్యూ ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. కాబట్టి ఏ అనేది ఒక రూట్ వచ్చిందంటే ఏమొస్తుంది, ఒక సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, మైనస్ p ఈజ్ ఏ. x ఈక్వల్ టు మైనస్ p ఈజ్ ఏ. సొల్యూషన్ ఆఫ్ ఏమవుతుంది, ఈక్వేషన్ 1 అవుతుంది. ఒక ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ వచ్చింది అంటే కనుక ఆ సొల్యూషన్ ఈక్వేషన్ ఏం చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి పుట్ x ఈక్వల్ టు మైనస్ p ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇన్ ఈక్వేషన్ 1. కాబట్టి ఈక్వేషన్ 1లో x దగ్గర వాల్యూ మైనస్ p సబ్స్టిట్యూట్ చేసి కనుక ఒకేసారి రాసిన, జాగ్రత్త చూడండి. మైనస్ p హోల్ క్యూబ్ వస్తుంది. మైనస్ని క్యూబ్ చేసి కనుక మైనస్ ఇప్పుడు ఏమొస్తుంది, p క్యూబ్ వస్తుంది. ప్లస్ 3p ఇంటూ మైనస్ p హోల్ స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, p స్క్వేర్ ఉంటుంది. 3p ఇంటూ p స్క్వేర్ అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ, 3p క్యూబ్ వస్తుంది. ప్లస్ 3q ఇంటూ మైనస్ p వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 3q ఇంటూ p అంటే కనుక 3pq వస్తుంది. ప్లస్ ఏముంది, r ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ p క్యూబ్ ప్లస్ 3p క్యూబ్ అంటే కనుక 3p క్యూబ్ మైనస్ p క్యూబ్ అని వాల్యూ ఎంత వస్తుంది, 2p క్యూబ్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంది, మైనస్ 3p క్యూబ్ ఉంది, ప్లస్ r ఈక్వల్ టు 0 ఉంది. అదే మనం ప్రూవ్ చేస్తున్నటువంటి కండిషన్. చూడండి, 2p క్యూబ్ నెక్స్ట్ మైనస్ 3p క్యూబ్
ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక ఇవి రూట్స్గా తీసుకోవాలి. ఒక సొల్యూషన్ రావాలంటే కనుక ఓన్లీ S1 అప్లై చేసి కనుక ఒక సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది. ఇక్కడ దాకా ఒక 7 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కండిషన్ మొత్తం ఇంకో 7 మార్క్స్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సెకండ్ కండిషన్ చేయాలి అంటే కనుక గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది అక్కడ మనకి x³ ప్లస్ 3px² ప్లస్ నెక్స్ట్ ఏముంది 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏమనుకోవాలండి ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ అక్కడ దాకా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అని ఈ డిగ్రీ ఈక్వేషన్ అది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక a0x³ ప్లస్ a1x² ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంది. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉంటాయి 3 రూట్స్ ఉంటాయి. రూట్స్ ఏమనుకోవాలి మనం ఆల్ఫా బీటా గామా అనుకోవాలి. కానీ సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే కనుక రూట్స్ ఎందులో ఉన్నాయంటాడు జీపీలో ఉన్నాయి. ఇక్కడ గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ దట్ ఏమంటాడు ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఆర్ ఇన్ ఎందులో ఉన్నాయి జీపీలో ఉన్నాయి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక రూట్స్ ఆల్ఫా బీటా గామా రాసుకోవచ్చా రాసుకోకూడదు. ఇందా ఫార్ములాస్లో చెప్పాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక రూట్స్ ఏం రాసుకోవాలి a/r ఏ ఆర్ అనేటువంటి రూట్స్ రాసుకోవాలి. లెట్ a/r a బి ద ఏమనుకోవాలి రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉంటాయి 3 కండిషన్స్ ఉంటాయి S1 S2 S3 రాయాలి. కానీ రూట్స్ జీపీలో ఉన్నాయని తెలిస్తే కనుక S1 S2తో మనకు అవసరం లేదు. ఓన్లీ S3 కండిషన్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఏపీలో ఉంటే ఏం రాస్తాం ఇందాక S1 రాస్తాం. జీపీలో ఉంటే కనుక S3తో మాత్రమే మనకు అవసరం. ఇందాక S1 రాయగానే మనకి ఏమొచ్చింది ఒక రూట్ యొక్క వాల్యూ వచ్చింది. అలానే S3 రాయగానే ఒక రూట్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. S3 అంటే రూట్ ఎలా కండిషన్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్. ఇది ఆల్ఫా బీటా గామా అనుకుంటే కనుక S3 అంటే ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా దగ్గర రూట్ ఎంత ఉంది a/r ఉంది. ఇంటూ బీటా అంటే వాల్యూ ఉంది ఏ ఉంది. ఇంటూ గామా అంటే కనుక a ఇంటూ r. S3 అంటే ఫార్ములా ఏంటిది మైనస్ a3/a0. a3 అంటే వాల్యూ ఎంత ఉంది r ఉంది. a0 అంటే వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి మైనస్ a3/a0 అంటే కనుక మైనస్ r/1 వస్తుంది మైనస్ r వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి పైన కింద r క్యాన్సిల్ అయిపోతుంది. a ఇంటూ a అంటే కనుక a³ వస్తుంది. ఇక్కడ a³ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ r వస్తుంది. మనకి ఏ వాల్యూ వస్తే రూట్ వస్తుంది ఏ వాల్యూ వస్తే రూట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది a³ ఉంది. a³ పోవాలి అంటే కనుక క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయాలి. ఏం చేయాలి క్యూబ్ రూట్ అప్లై చేసి కనుక క్యూబ్ రూట్ అప్లై చేస్తే పవర్లో వాల్యూ ఎంత వస్తుంది 1/3 వస్తుంది. బోత్ సైడ్ క్యూబ్ రూట్ అప్లై చేసి కనుక a³ హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు మైనస్ r హోల్ పవర్ 1/3 వస్తుంది. a/m హోల్ పవర్ n అంటే కనుక a/m ఇంటూ n వస్తుంది. ఇక్కడ a/3 ఇంటూ 1/3 వస్తుంది. పైన కింద 3 క్యాన్సిల్ అయిపోతే కనుక a/1 వస్తుంది. a/1 అంటే కనుక a వస్తుంది. ఇక్కడ a ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది మైనస్ r హోల్ పవర్ 1/3 వస్తుంది. ఏ వాల్యూ వచ్చేసింది అంటే కనుక ఏ అనేది గివెన్ ఈక్వేషన్ ఏంటిది ఒక రూటు. ఇక్కడ ఒక రూట్ వస్తుంది అంటే కనుక ఏమొచ్చినట్టు ఒక సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు x ఈక్వల్ టు మైనస్ r హోల్ పవర్ 1/3 ఈజ్ ఏ ఏమవుతుంది సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఒక ఈక్వేషన్ ఒక సొల్యూషన్ వచ్చింది అంటే కనుక ఆ సొల్యూషన్ ఈక్వేషన్ ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ వల్ల x దగ్గర వాల్యూ ఏం చేయొచ్చు మైనస్ r హోల్ పవర్ 1/3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు x ఈక్వల్ టు మైనస్ r హోల్ పవర్ 1/3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో x దగ్గర వాల్యూ మైనస్ r హోల్ పవర్ 1/3 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక వాడు అయినటువంటి కండిషన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ 1లో వాల్యూ సబ్స్టిట్యూట్ చూడండి మైనస్ r హోల్ పవర్ 1/3 x³ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ వస్తుంది. ప్లస్ 3p ఇంటూ x² ఉంది. 3p ఇంటూ x అంటే వాల్యూ ఎంత రాయాలి మైనస్ r హోల్ పవర్ 1/3 x² కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఏముంది 3q ఇంటూ x ఉంది. మళ్ళీ x అంటే వాల్యూ ఎంత మైనస్ r హోల్ పవర్ 1/3 ప్లస్ ఏముంది
వస్తుంది ఆర్ ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దీన్ని సింప్లిఫై చేయడం, దీన్ని ఏ అనుకుంటే కనుక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ వస్తుంది. 1/3 ఇంటూ 3 అంటే కనుక 3 క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ ఎంత వస్తుంది -r వస్తుంది. ప్లస్ ఏముంది 3p ఇంటూ మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్ ఉంది. 2 అనేది ఈవెన్, ఇప్పుడు మైనస్ బయటకు వస్తే ఏమొస్తుంది ప్లస్ అయిపోతుంది. ఆర్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే కనుక ఏ పవర్ ఎంఎన్ కాబట్టి 1/3 ఇంటూ 2 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది 2/3 వస్తుంది. దీని మొత్తాన్ని పవర్ లేకపోతే 1 ఉంటుంది, మైనస్ పవర్లో ఆడున్నట్టు ఇప్పుడు మైనస్ బయటకు వస్తే కనుక మైనస్ వస్తుంది. కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది 3q ఇంటూ ఆర్ పవర్ 1/3 వస్తుంది. ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ని రైట్ సైడ్ పంపిస్తే కనుక ప్లస్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత ఉంటుంది 3p ఇంటూ ఆర్ పవర్ 2/3 ఈక్వల్ టు 3q ఇంటూ ఆర్ పవర్ 1/3. బోత్ సైడ్ మల్టిపుల్గా ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతే ఏముంది ఇంకా వాల్యూ p ఇంటూ ఆర్ పవర్ 2/3 ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 ఉంది. 1/3 పోవాలి అంటే కనుక ఇందాక 3 పోవాలంటే ఏం చేసాం క్యూబ్ రూట్ అప్లై చేసాం. 1/3 పోవాలంటే కనుక క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. బోత్ సైడ్ ఏం చేయాలి క్యూబింగ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి కనుక పవర్లో బోత్ సైడ్ ఏం రాయాలి 3 రాసుకోవాలి. క్యూబ్ అంటే ఏం చేస్తాం పవర్లో 3 అప్లై చేస్తాం. పవర్లో 3 అప్లై చేసి కనుక p ఇంటూ ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది క్యూ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ వస్తుంది. ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ అంటే కనుక ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ వస్తుంది. ఏ క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి పీ క్యూబ్ వస్తుంది. ఇంటూ బి క్యూబ్ అంటే కనుక ఆర్ పవర్ 2/3 హోల్ క్యూబ్ వస్తుంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కాబట్టి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ వస్తుంది. ఆర్ పవర్ 2/3 ఇంటూ 3 వస్తుంది. 3 క్యాన్సిల్ అయిపోతే కనుక పవర్లో వాల్యూ ఎంత ఉంటుంది 2 ఉంటుంది కాబట్టి పీ క్యూబ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ కాబట్టి క్యూ క్యూబ్ ఇంటూ ఆర్ పవర్ 1/3 హోల్ క్యూబ్ వస్తుంది. మళ్ళీ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కాబట్టి 1/3కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ వస్తుంది. బోత్ సైడ్ మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది పీ క్యూబ్ ఆర్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ వస్తుంది. ఏ ఈక్వల్ టు బి అయినా బి ఈక్వల్ టు ఏ అని ఒకటే కాబట్టి ఏం రాసుకోవచ్చు దీన్ని క్యూ క్యూబ్ ఈక్వల్ టు పీ క్యూబ్ ఇంటూ ఆర్ వస్తుంది. ఓకేనా. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ జీపీలో ఉంటే కనుక ఏం ప్రూవ్ చేయమంటాడు పీ క్యూబ్ ఆర్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ కాబట్టి పై కండిషనే సరిపోతుంది, కింద లైన్ కూడా అవసరం లేదు. ఓకేనా. కాబట్టి పీ క్యూబ్ ఆర్ ఈక్వల్ టు క్యూ క్యూబ్ అవుతుంది. అది కండిషన్ ప్రూవ్ చేయడం. కాబట్టి ఏపీలో ఉంటే కనుక కండిషన్ ప్రూవ్ చేయాలి, జీపీలో ఉన్న కండిషన్ ప్రూవ్ చేయాలి. మళ్ళీ రూట్స్ దేంట్లో ఉన్నాడు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ హెచ్పీలో ఉన్న కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఈసారి ఈ కండిషన్ తీసుకుందాం థర్డ్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే కనుక మళ్ళీ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక గివెన్ ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది అక్కడ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని మళ్ళీ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే కనుక ఏమొస్తుంది a0x క్యూబ్ ప్లస్ a1x స్క్వేర్ ప్లస్ a2x ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. కానీ అలా రాసిన మనకి ఉపయోగం ఏమి ఉండదు. దీన్ని ఎలా మార్చుకోవాలంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఓకేనా. గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 given that the roots of equation 1 are in roots దేంట్లో ఉన్నాయంటాడు ఏపీలో ఉన్నాయి. సారీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ థర్డ్ కండిషన్ దేంట్లో ఉన్నాయి హెచ్పీలో ఉన్నాయి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ హెచ్పీలో ఉన్నాయి అంటే కనుక మన హెచ్పీ అంటే ఏపీకి ఇన్వర్స్ అవుతుంది. ఏపీలో ఉంటే రూట్స్ ఏం రాస్తున్నాం ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. హెచ్పీలో ఉంటే రూట్స్ ఏం తీసుకోవాలంటే కనుక 1/a మైనస్ డి కామా 1/a కామా 1/a ప్లస్ డి తీసుకోవాలి. ఇవి రూట్స్గా తీసుకొని S1 అప్లై చేసిన S2 అప్లై చేసిన S3 అప్లై చేసిన మనకి ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయలేము. ఇక్కడ ఇవి రూట్స్గా తీసుకొని ఈక్వేషన్ మనం సాల్వ్ చేయము. ఎలా సాల్వ్ చేస్తాము అంటే కనుక దీని యొక్క రూట్స్ ఏపీలోకి చేంజ్ అయ్యేటట్టు మార్చుకుంటాం. ఏపీలోకి చేంజ్ కావాలి అంటే కనుక ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని 1/గా మార్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది, అక్కడ ఉండే ఎక్స్ దగ్గర వాల్యూ 1/y మారిస్తే కనుక ఎక్స్ దగ్గర వాల్యూ 1/y రాస్తే కనుక అప్పుడు వైలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ వైలో ఈక్వేషన్ యొక్క రూట్స్ దేనిలోకి చేంజ్ అవుతాయి అంటే కనుక ఏపీలోకి చేంజ్ అవుతాయి. హెచ్పీకి ఏపీకి ఏంటిది 1/,
ఏపీలో ఉండే వాటిని 1 చేస్తే హెచ్పీలో ఉంటాయి, హెచ్పీలో ఉండే వాటిని 1 చేస్తే ఏపీలోకి చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఈక్వేషన్ 1 యొక్క రూట్స్ దేంట్లో ఉన్నాయి, హెచ్పీలో ఉన్నాయి. ఎక్స్ దగ్గర వాల్యూ ఏం చేయాలి, 1/y సబ్స్టిట్యూట్ చేసి కనుక అప్పుడు వైలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ వైలో ఉండే ఈక్వేషన్ యొక్క రూట్స్ దేంట్లోకి చేంజ్ అయిపోతాయి, మనకి ఏపీలోకి చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏం చేయాలి, 1/y సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 1లో ఎక్స్ దగ్గర వాల్యూ 1/y సబ్స్టిట్యూట్ చేసి కనుక 1/y హోల్ క్యూబ్ వస్తుంది, అంటే 1/y క్యూబ్ వస్తుంది. ప్లస్ 3p ఇంటూ 1/y హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే 3p/y స్క్వేర్ వస్తుంది. ప్లస్ 3q ఇంటూ 1/y వస్తుంది, అంటే 3q/y వస్తుంది. ప్లస్ ఏమొస్తుంది, ఆర్ ఈక్వల్ టు 0. మనకి వేరియబుల్స్ కింద ఉండకూడదు. ఇప్పుడు మొత్తానికి ఏం చేయాలి, ఎల్సిఎం y క్యూబ్కి y స్క్వేర్కి వైకి ఎల్సిఎం చూస్తే కనుక y క్యూబ్ ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, 1 వస్తుంది. ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి y క్యూబ్ ఎల్సిఎం కాబట్టి ఇంకొక వైతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ y ఉంది కాబట్టి y స్క్వేర్తో మల్టిప్లై చేయాలి, 3q/y స్క్వేర్ వస్తుంది. కింద 1 మాత్రమే ఉంటుంది కాబట్టి ఎల్సిఎం y క్యూబ్ కూడా దీంతో మల్టిప్లై చేయాలి, 6y క్యూబ్ వస్తుంది. కింద ఉన్న y క్యూబ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక 0 ఇంటూ y క్యూబ్ వస్తుంది. 0 ఇంటూ y క్యూబ్ అంటే కనుక 0 అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఆర్డర్లో రాస్తే కనుక ఏమొస్తుంది, 6y క్యూబ్ ప్లస్ 3q/y స్క్వేర్ ప్లస్ 3py ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఇప్పుడు ఈక్వేషన్ 2 యొక్క రూట్స్ దేంట్లో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. ఈక్వేషన్ 1 ఎక్స్లో ఉంది, ఈక్వేషన్ 2 వైలో ఉంది. జస్ట్ ఎక్స్ దగ్గర వై రాయాలి, ఏం రాసాం, 1/y రాసాం. కాబట్టి అలా 1 రాసాము అంటే కనుక హెచ్పీలో ఉండే రూట్స్ దేంట్లోకి చేంజ్ అయిపోతాయి, ఏపీలోకి చేంజ్ అయిపోతాయి. ఓకేనా. కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ ఇన్ దేంట్లో ఉంటాయి, ఏపీలో ఉంటాయి. థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉంటే కనుక రూట్స్ ఏం రాసుకోవాలి, a - d, a ప్లస్ d బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 రాయాలా, ఈక్వేషన్ 2 రాయాలా, ఈక్వేషన్ 2 అయితే సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి రూట్స్ ఏం రాస్తా, a - d, a ప్లస్ d, e అనేటువంటి రూట్స్. ఇంకా రూట్స్ ఏపీలో ఉంటే కనుక ఒక రూట్ వాల్యూ రావాలంటే ఏ కండిషన్ అప్లై చేయాలి, S1 మాత్రమే రాసి సరిపోతుంది. S1 అంటే కనుక సమ్ ఆఫ్ రూట్స్ ఏమున్నాయి, a - d, a ప్లస్ d ఉన్నాయి. సమ్ అంటే కనుక ప్లస్ వస్తుంది. S1 అంటే ఫార్ములా ఏమొస్తుంది, -a1/a0. మన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్కి a1, a0, a3 యొక్క వాల్యూస్ రాస్తున్నాం కాబట్టి దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను కంపేర్ చేయట్లా, దీనిలో ఉందనుకో, ఇది a0y క్యూబ్ ప్లస్ a1y స్క్వేర్ ప్లస్ a2y ప్లస్ a3 ఈక్వల్ టు 0 లాగా ఉంది అనుకుంటే కనుక S1 అంటే ఫార్ములా ఏమొస్తుంది, -a1/a0 వస్తుంది. a1 అంటే వాల్యూ ఎంత ఉంది, 3q ఉంది. a0 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 6 వస్తుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ d మైనస్ d క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ a అంటే కనుక 3a వస్తుంది. 3a ఈక్వల్ ఏముంది, -3q/6 వస్తుంది. బోత్ సైడ్ 3 క్యాన్సిల్ అయిపోతే కనుక దేర్ఫోర్ a ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, -q/6 వస్తుంది. ఏ అనేది గివెన్ ఈక్వేషన్కి ఏంటిది, ఒక రూట్. ఏ అనేది ఏ ఈక్వేషన్ యొక్క రూట్, సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్ అవుతుంది. a ఈక్వల్ టు -q/6 అనేది ఏది ఈక్వేషన్ యొక్క రూట్, ఇక మనకి ఈక్వేషన్ 2 యొక్క రూట్. ఒక ఈక్వేషన్ రూట్ ఉందంటే కనుక ఏమొచ్చినట్టు, ఒక సొల్యూషన్ వచ్చినట్టు. ఓకేనా. ఇక్కడ దేర్ఫోర్ ఏం రాయాలి, x ఈక్వల్ రాయాలా, y ఈక్వల్ రాయాలా. సెకండ్ ఈక్వేషన్ ఏంట్లో ఉంది, వైలో ఉంది. కాబట్టి ఈ ఏ వాల్యూ ఏ ఈక్వేషన్ యొక్క రూట్, సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్. సెకండ్ ఈక్వేషన్ దీంట్లో ఉంది, వైలో ఉంది. కాబట్టి దేర్ఫోర్ y ఈక్వల్ ఏమొస్తుంది, -q/r ఈజ్ ఏమవుతుంది, సొల్యూషన్ ఆఫ్ ఏ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్, సెకండ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. కాబట్టి y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి కనుక మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది. కాబట్టి పుట్స్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ, -q/r ఇన్ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ 2లో y ఇంటూ దగ్గర వాల్యూ -q/r సబ్స్టిట్యూట్ చేస్తే కనుక r ఇంటూ y క్యూబ్ ఉంది, మైనస్ని క్యూబ్ చేస్తే కనుక మైనస్ వస్తుంది. q/r హోల్ క్యూబ్ అంటే కనుక q/r క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏముంది, ప్లస్ 3q ఇంటూ y స్క్వేర్ ఉంది, ప్లస్ 3q ఇంటూ y స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే కనుక ప్లస్ అయిపోతుంది. q/rని స్క్వేర్ చేస్తే కనుక q²/r² వస్తుంది. కనిపిస్తుందో లేదు ఇక్కడ. ప్లస్
3p ఇంటూ వై ఉంది, ఇక్కడ ప్లస్ 3p ఇంటూ వై యొక్క వాల్యూ మైనస్ క్యూ బై ఆర్ ఉంది, ప్లస్ 1 = 0 వస్తుంది. కనిపిస్తుందా? నెక్స్ట్ చూడండి, ఒక ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే కనుక మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఏమొస్తుంది? క్యూ బై ఆర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోవట్లేదు. 3q ఇంటూ క్యూ స్క్వేర్ అంటే కనుక 3q బై ఆర్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే కనుక మైనస్ 3pq బై ఆర్ ప్లస్ ఏముంది? 1 = 0 ఉంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ ఉంది, కింద 1 ఉన్నట్టు. ఇక్కడ మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఆర్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ రౌండ్కి ఎల్సిఎం ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కింద ఆర్ మాత్రమే ఉంది కాబట్టి ఒక ఆర్తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ 3pq ఆర్ వస్తుంది. 1 మాత్రమే ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. కింద ఉండే ఎల్సిఎం రేషియో వెళ్ళిపోతే కనుక 0 × ఆర్ స్క్వేర్ అంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, మైనస్ క్యూ ప్లస్ 3q³ అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 2q³ వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? మైనస్ 3pqr ఉంది, ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది. మనం ప్రూవ్ చేస్తుంటే కండిషన్ చూస్తే కనుక 2q³ ఈక్వల్ టు రాయమన్నాడు కాబట్టి రిమైనింగ్ 2 వాల్యూస్ ఏం చేయాలి? రైట్ సైడ్ పంపించేసాలి. ఇక్కడ మైనస్ వాల్యూ రైట్ సైడ్ పంపిస్తే కనుక ప్లస్ అయిపోతుంది, 3pqr వస్తుంది, ప్లస్ ఆర్ స్క్వేర్ రైట్ సైడ్ పోతే కనుక మైనస్ ఆర్ స్క్వేర్. రైట్ సైడ్ రెండింటిలో ఏది కామన్గా ఉంది? ఆర్ కామన్గా ఉంటుంది. ఆర్ని కామన్ తీస్తే కనుక 3pq మైనస్ ఆర్ వస్తుంది. 2q³ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 3pq మైనస్ ఆర్ వస్తుంది. ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఇచ్చారంటే అన్నిసార్లు ఇచ్చాడు. ఏదో ఒకటి మాత్రం వేసాడు. ఇస్తే ఫస్ట్ వన్ కానీ లేదా సెకండ్ వన్ కానీ థర్డ్ వన్, ఒక్కొక్కటి 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా? పాస్కెట్.